రెడ్డి వచ్చినాక మీ రేవంత్ business రెడ్డి వచ్చినాక అంతా ఏం బాగలేదు. ఎందుకని? ఎందుకనంటే బస్సులు ఫ్రీ చేసి ఎవరు ఎక్కుతలేరు. అప్పుడు అంటే బాగా బస్సులు ఫ్రీ వల్లనేనా లేకపోతే ఓలా ఇది ఇవన్నీ వచ్చినాయి ఓలా ఊబర్ వల్ల బస్సులు ఫ్రీ వల్ల మొత్తం అప్పుడు ఓలా ఊబర్ ఉన్నప్పుడు ఈ బస్సులు ఫ్రీ లేనప్పుడు కొంచెం నడిచింది. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది, ఏం నడసలేదండి. అంటే ఇప్పుడు సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పిండు కదా, మరి సంవత్సరానికి 12,000 వస్తున్నాయా మీకు? అభయం ఇచ్చిండు కానీ అవి వస్తలేవు. అంటే అప్లై చేసుకోవాలి. అప్లై దాకా రాలే అది అక్కడనే ఉంది. ఆయన అన్నాడు అంతనే పెట్టాడు. నోటి మాట కానీ ఆగిపోయింది. మరి పింఛన్లు ఇస్తా అన్నాడు, అవి అన్నాడు, ఇవి అన్నాడు, అన్ని అన్నాడు కానీ అన్ని అయిపోయి. ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా ఏం లేదమ్మా. కడుతూనే ఉన్నాం మేము బిల్లు కరెంట్. ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఇంటికి ఎన్ని పైసలు అంటే రోజుకి ఎంత తీసుకెళ్లేటోళ్ళు? 1500 2,000 కూడా చేసేటోళ్ళం. 1500 నేను కరెక్ట్ చెప్తున్నామ్మా. 1500 2,000 చేసేటోళ్ళము. ఇప్పుడు 700 600 అది డ్రాప్ ఇడవ కూడా చేస్తే అట్లా అవుతుంది. చాలా కష్టం అవుతుంది. అంటే డిస్ట్రిక్ట్ బండ్లు కూడా వస్తున్నాయని అంటున్నారు కదా, మరి డిస్ట్రిక్ట్ బండ్లు వస్తున్నాయి కానీ వాళ్ళు భయానికి కొన్ని ఆపేసుకురు, అక్కడిని పట్టుకుంటే సీజ్ అవుతుందని అట్లా.